పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించారు బన్నీ. వందల కోట్ల కలెక్షన్లతో రికార్డ్స్ బ్రేక్ చేస్తూ రేసు గుర్రాలా దూసుకుపోతున్నారు బన్నీ. ఇండియా లెవెల్లో ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న మన హీరో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారా? ఎంట్రీ ఇస్తే బన్నీని డైరెక్ట్ చేసే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎవరు? పుష్ప 2 1800 కోట్ల కలెక్షన్లతో ఇంకా సక్సెస్ఫుల్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ భారీ కలెక్షన్లలో దాదాపు సగం బాలీవుడ్ నుంచి వచ్చిన కలెక్షన్లే. నిజానికి సౌత్ కంటే హిందీ మార్కెట్ నుంచే పుష్ప 2కి 800 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇంకా అదే రేంజ్ లో వస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి అల్లు అర్జున్ కి బాలీవుడ్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి బన్నీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇప్పించడానికి ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. దీంతో బన్నీ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి మీటింగ్ మరోసారి హైలైట్ అయింది. ఇంతకుముందు బన్నీ తెలుగు మూవీస్ బాలీవుడ్ లో చాలా డబ్బయ్యాయి, హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా పుష్ప 2 మ్యాసివ్ హిట్ కొట్టింది. దీంతో బాలీవుడ్ లో స్ట్రైట్ గా అడుగుపెట్టడానికి బన్నీ కూడా ఇదే కరెక్ట్ టైం అనుకున్నారో ఏమో. ముంబైలోని జూహీలో సంజయ్ లీలా బన్సాలిని కలిశారు. దీంతో బన్నీ బన్సాలి ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారా, చేస్తే ఎలాంటిది అన్న చర్చ స్టార్ట్ అయింది. నిజానికి బన్నీ బన్సాలిని కలవడం ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా వీళ్ళిద్దరూ బన్సాలి ఆఫీస్ లో కలిశారు. ఇప్పుడు రెండోసారి కలవడంతో గ్యారంటీగా సినిమా గురించే అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. నిజానికి పుష్ప దగ్గర నుంచే బన్నీకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది బాలీవుడ్ లో. దాంతో బాలీవుడ్ మేకర్స్ తో పాటు స్టార్లు కూడా బన్నీతో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో బన్నీ బాలీవుడ్ లో మల్టీ స్టారర్ చేస్తున్నారా లేక సోలో ఎంట్రీ ఇస్తున్నారా, చేస్తే ఎలాంటి సినిమా ఎప్పుడు చేస్తున్నారు అంటూ చర్చ జరుగుతోంది. ఒకవేళ బన్సాలి సినిమా ఓకే అయితే త్రివిక్రమ్ సినిమా ఆపేస్తారా లేక త్రివిక్రమ్ తో సినిమా అయ్యాక బన్సాలి సినిమా చేస్తారా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.